తెలుగులో వినూత్న సినిమాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుందనే విషయం తెలిసిందే. కంటెంట్ బావుంటే పరభాషా సినిమాలను నెత్తిన పెట్టుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. అలాంటిది తెలుగులో కొత్తదనంతో సినిమాలు వస్తే అస్సలు వదిలిపెట్టరు. ఆ కోవలో వచ్చిన సినిమానే చౌర్య పాఠం. టైటిల్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. చౌర్య పాఠం నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో వచ్చిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఈ సినిమాలో ఇంద్రరామ్ హీరోగా పరిచయం అవుతూ ఉండగా పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటించారు. రాజీవ్ కనకాల, మాస్ టెలీ వంటి నటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మించారు. కామెడీ అండ్ క్రైమ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, నలుగురు దారి తప్పిన వ్యక్తులు నేరాలు లేని ధనపల్లి అనే గ్రామంలో దోపిడీ చేయటానికి ఒక పథకం వేస్తారు. వారి ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయి, ఆ గ్రామంలో వారికి ఎలాంటి రహస్యాలు ఎదురయ్యాయి అనేదే కథాంశం. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ కథను రూపొందించినట్టు తెలుస్తోంది. క్రైమ్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఒక ప్రశాంతమైన గ్రామంలో చోరీ చేయటానికి ప్రయత్నించే వారి ప్రయత్నాలు ఫన్నీగా ఉండొచ్చు. కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి తన విజన్ను తెరపై ఎలా చూపించారనేది చూడాలి. హీరోగా పరిచయమవుతున్న ఇంద్రరామ్ ఎనర్జెటిక్గా కనిపించాడని టీజర్ మరియు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. పాయల్ రాధాకృష్ణ తన పాత్రకు న్యాయం చేసిందని భావిస్తున్నారు. రాజీవ్ కనకాల వంటి అనుభవజ్ఞులైన నటులు సినిమాకు మరింత బలాన్ని చేకూర్చవచ్చు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ మరియు దావ్జాండ్ సంగీతం సినిమా మూడ్కి తగ్గట్టుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. త్రినాథరావు నక్కిన నిర్మాణ విలువలు బాగున్నాయని తెలుస్తోంది. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే మిశ్రమ స్పందనైతే లభిస్తోంది. కామెడీ సన్నివేశాలు కొందరిని నవ్విస్తూ ఉంటే కథను ఇంకాస్త గ్రిప్పింగ్గా ఉండాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే గనక ఆసక్తికరమైన క్రైమ్ కామెడీ కథాంశం, అలాగే కొత్త హీరో ఇంద్రరామ్ యొక్క ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, రాజీవ్ కనకాల వంటి సీనియర్ నటుల సహకారం. ఇక మైనస్ పాయింట్లు, కొంతమంది ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం కథనం మరింత మెరుగ్గా ఉండాల్సింది అని అంటున్నారు. ఇంకా చివరగా చౌర్య పాఠం ఒక కొత్త తరహా క్రైమ్ కామెడీని అందించే ప్రయత్నంగా కనిపిస్తుంది. కామెడీ మరియు క్రైమ్ జోనర్ని ఇష్టపడేవారు ఈ సినిమాను ఒకసారి చూడటానికి ప్రయత్నించవచ్చు.